ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తు 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 మంచిగున్నా. మరి మీకు ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నా. అది ఏంటిది అని అనుకుంటారా? కాకన్నాక అరుస్తుంది, కుక్క అన్నాక కరుస్తుంది, బంగారం అన్నాక మెరుస్తుంది. అవి వాటి సహజ లక్షణాలు. గీ అన్నీ చెప్తాంది, గీ పిల్ల ఏం చేస్తుంది అని అనుకుంటారా? మరి మీ నాగలక్ష్మి ఏం చేస్తుంది అనుకుంటారు? మంచి మంచి పాటలు పాడే జుంగల్ని పెబ్బల్ని పట్టుకొని వస్తుంది. అయితే ఇవాళ కార్యక్రమం సురు చేసుకుందాం. మన ఆటపాట అంతకంటే ముందుగాల మన పాటల పెద్దన్నని పిలుచుకోవాలి కదా. పిలుచుకుందామా? పాటల పెద్దన్న యశ్పాల్ అన్న. నమస్తే అన్న. యశ్పాల్ అన్న, కార్యక్రమం సురు చేసుకుందామా? అందరు వచ్చినట్టేనా? అందరు వచ్చిండ్రు. జర్ర మన ఆటపాట గురించి నువ్వు ఏదైనా చిన్న ముచ్చడి చెప్తే మాకు ఎనర్జీ వస్తుంది అందరికీ. పాట గురించి చెప్పడానికి ఏముందమ్మా? పాల మీద నురగల్లా పాట ఉంటుంది, లేడి పిల్లల నురగల్లా పరుగుల్లా పాట ఉంటుంది. అదేవిధంగా పాట వీధులలో పురివిప్పినటువంటి నెమల్లా ఆడుతుంటుంది. పని పాట కలిస్తేనే కదా ఆటపాట మనది. సురు కానీ మరిగా సురు చేసుకుంటా అన్న. ఇడిదిక్కు నుంచి పెబ్బ ఎవరొచ్చిర్రు ఏంది అనేది ఒకసారి మాట్లాడించుకుందాం, తర్వాత ఇటు పోదాం. నమస్తే అన్న, మల్లేష్ అన్న. నమస్తే. ఎట్లున్నావు అన్న? బాగున్నామ్మా, మీరు బాగున్నారా? నేను కూడా మంచిగా ఉన్నా. ఓకే. తయారుగా ఉన్నావా? మరి తయారుగా ఉన్నాం. నీ జుంగల్ని పట్టుకొని. ఓకే. నేను కూడా తయారుగా ఉన్నా పిలిచేందుకు. 2 నిమిషాలలో అటు ఇట్లా వస్తా. ఓకే అమ్మా, పోయిరండి. నమస్తే అన్న వాసిం. నాయన నమస్తే. యా నమస్తే. నా పానం బాలేదు, నా దగ్గరికి రాకు. నీ నెత్తయ్యా వచ్చుడే నాతోటి పెట్టుకుంటావేం నాయన నువ్వు? ఎవరితోటి పెట్టుకోనాలి మరి చెప్పు. వద్దులే కానీ మంచిగున్నావా? బాగాలేదు. ఏమైంది? అలిగిన. ఏ వాళ్ళ మీద? నీ మీద. ఎందుకు? చెప్తాడుకు వచ్చినాక. నాకు తెలుసు ఈ మనిషి వచ్చిండంటే ఏదో జరుగుతుంది. మీరు కూడా అనుకుంటూ రావచ్చు, ఈ పిల్ల ఏంది, ఈ పిల్లగాడేంది, మాకు ఇల్లు వెళ్ళేంది అని. చూడండి మంచిగా ఉంటుంది, గమ్మత్తుకుంటుంది మా లొల్లి కూడా. సరే తయారు కూర్చున్నారా మీ జుంగలు? నువ్వు తయారున్నామాక? ఓకే. మరి మొదటిలా పెబ్బలతోటి పాటలు పాడించుకోవాలి కదా. ఇడిదిక్కు నుంచి మల్లేష్ అన్నని పిలుచుకుందాం. మల్లేష్ అన్న వచ్చేసాయి. ఏం పాట పట్టుకొచ్చినావు మరి అలా? మిద్దె రాములన్న వాడినటువంటి జానపద గీతం. ఆనాడు ఒగ్గు కథలు చెప్తున్న పాట. పల్లెలో సేకరించినటువంటి తీగల రాజేశం గౌడు 1990లో మాకిచ్చినటువంటి ఈ పాటను మీ అందరి ముందు పాడి వినిపిస్తామని రావడం జరిగింది. ఈ పాటల పాడే అవకాశం కల్పించిన దూరదర్శన్ ఛానల్ వారికి, ఆర్కెస్ట్రా కళాకారులందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు. నాకు కూడా పిలిచినా కదా నిన్న అడిగే. తప్పకుండా. సరే అన్న, థ్యాంక్ యూ. పాట పాడేసి. పూత మామిల్లు పూత మామిళ్ళ కాడ పురుషుడాయి, పురుషుడాయి పుచ్చగట్టినావో నేనెట్లా మరుతునోయ్ బావా నేనెట్లా. పూత పూత మామిల్లు పూత మామిళ్ళ కాడ పురుషుడాయి పుచ్చగట్టినావో నేనెట్లా మరుతునోయ్ బావా నేనెట్లా. మామిల్లు కాతా మామిళ్ళ కాడ కాంతుడాయి, నువ్వు కాంతుడాయి, కాంతుడాయి కాలు దొక్కినావో నేనెట్లా మరుతునోయ్ బావా నేనెట్లా. కాత కాత మామిల్లు కాతా మామిళ్ళ కాడ కాంతుడాయి కాలు దొక్కినావో నేనెట్లా మరుతునోయ్ బావా నేనెట్లా. వంక తాళ్ళల్ల వంక రెండు తాళ్ళల్ల వంక తాళ్ళల్ల వంక రెండు తాళ్ళల్ల వడ్డనంగా నాకు వడ్డనంగ కళ్ళు ఓసినావో నేనెట్లా మరుతునోయ్ బావా నేనెట్లా. వంక తాళ్ళల్ల
పాలు పోసినావో నేనెట్లా మరుతునోయ్ బావా నేనెట్లా. ఎర్రాజిరేలు రెండు ఎర్రారకేలు రెండు ఎర్రాజిరేలు రెండు ఎర్రారకేలు రెండు వద్దనంగా నాకు వద్దనంగా వద్దనంగా వల్ల పెట్టినావో నేనెట్లా మరుతునోయ్ బావా 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 నేనెట్లా. మల్లేషన్న, అమ్మా ఈ పాట అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వింటున్నా, ముద్దుగా ఉంటుంది పాట. చాలా బాగుంది. నువ్వు కూడా ముద్దుగా వాడినావు పాటని. ఇక నేను మెచ్చుకున్నాడు ఏంది కానీ సంతోషిస్తున్నా నువ్వు లైవ్లో వాడుతుంటే నేను విని. ఓకే, సంతోషం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అన్న. ఎట్లా అనిపించిందో యశ్పాల్ అన్నని అడుగుదాం. అన్న ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది ఈ పాట. తెలంగాణ జిల్లాలలో అన్ని జిల్లాలలో బాగా ఫేమస్ అయిన పాట. మా అక్క శాంతమ్మ, నేను 5th 6th క్లాసులో ఉన్నప్పుడు విన్నటువంటి పాట. పల్లెలలో వయసు రానటువంటి వాళ్ళు ఇష్టపడ్డటువంటి పాట. అవునన్నా అవునన్నా. జానపదంలో మంచి ఫేమస్ అయిన పాట ఇది. మట్టిలో నుంచి తీసుకొచ్చిన పాట. బ్రహ్మాండంగా పాడిన తమ్మి, సూపర్, మంచి పాట ఇది. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇటు దిక్కు ఉన్న పెబ్బని పిలుచుకుందామా? ఈయన పిలవకున్నా కూడా వస్తాడు, కానీ పిలవాలి కదా. తమ్మి రానాయన. కానీ నేను ఇన్ని దినాలు వచ్చిన కానీ ఇప్పుడు నువ్వు ఇగో ఇక్కడికి వచ్చి లేపితే కానీ లేవా నేను పోతున్నా. గుర్రి ఈ పిల్లగాడు చేయబట్టి ఏమైటట్టుందో ఏందో ఏమో ముచ్చట. ఏం కదా రానాయన దా. చెప్పు. ఏం చెప్తా, లేచిపోయి పెళ్లి చేసుకున్నా. ఎప్పుడు చేసుకుంటేవి అక్క 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 అంటావు, దావతీయవా నాయన నువ్వు? ఏమింది అమ్మ చేసింది అంత అక్కనే, ఇంకేం దావతిస్తారు? నీలాకని అందంగా ఉన్నదటని చేసుకున్నా, దాని ముఖం పాడగాను. అది ఏం చేయదు, పని చేయదు, యాజ్ చేయదు. అది ఎట్టెట్లా అయింది అనేది. అందం ఉన్న కాడ పని ఉండదు తమ్మి. ఆ అందం చూసుకుంటా మురవాలి అంతే. అందుకే తయారైనా అందంగా. అట్లా కాదు కానీ ఏం పాట పట్టుకొచ్చినావు, ఎట్లున్నావు, ఏంది కదా? అయితే మేము ఎట్టేట లేచిపోయిన మాట అని చెప్తా పట్టు. చెప్తావా? నేను సరే వింటాం. వింటారులా మీరు కూడా? వింటారట అందరు వింటారు. పాడు. సరే. మీ నాయనకు తెలిసిందిరా సాయిగా, మా నాయనకు తెలిసిందిరా సాయిగా. మీ నాయనకు తెలిసిందిరా సాయిగా, మా నాయనకు తెలిసిందిరా సాయిగా. ఇద్దరికి తెలిసింది బొంబాయి ఓదామురో సందట్ల సాయిగాడా. ఇద్దరికి తెలిసింది బొంబాయి ఓదామురో సందట్ల సాయిగాడా. మీ నాయనకు తెలిసిందిరా సాయిగా, మా నాయనకు తెలిసిందిరా సాయిగా. అమ్మగారింటెంకాల సాయిగా చిక్కుడు చెట్టున్నది సాయిగా. అమ్మగారింటెంకాల సాయిగా చిక్కుడు చెట్టున్నది సాయిగా. చిక్కుడు చెట్టు కింద చిక్కులు పట్టామురో సందట్ల సాయిగారా. చిక్కుడు చెట్టు కింద చిక్కులు పట్టామురో సందట్ల సాయిగాడా. మీ నాయనకు తెలిసిందిరా సాయిగా, మా నాయనకు తెలిసిందిరా సాయిగా.
అమ్మగారింటెంకాల సాయిగా గుమ్మడి చెట్టున్నది సాయిగా అమ్మగారింటెంకాల సాయిగా గుమ్మడి చెట్టున్నది సాయిగా గుమ్మడి చెట్టు కింద గుత్తులు అడ్డామురో సందట్ల సాయిగాడా గుమ్మడి చెట్టు కింద గుత్తులు అడ్డామురో సందట్ల సాయిగాడా మీ నాయనకు తెలిసిందిరా సాయిగా మా నాయనకు తెలిసిందిరా సాయిగా ఇద్దరికి తెలిసింది బొంబాయి పోదామురో సందట్ల సాయిగాడా ఇద్దరికి తెలిసింది బొంబాయి పోదామురో సందట్ల సాయిగాడా ఇద్దరికి తెలిసింది బొంబాయి పోదామురో సందట్ల సాయిగాడా ఇద్దరికి తెలిసింది బొంబాయి పోదామురో సందట్ల సాయిగాడా. నాయనా వసీము, ఎట్లున్నది మా ఒలుపుడు తిప్పుడు అంతా? నీ ఊరు చల్లగుండా. అన్న ఎట్లా అనిపించింది అన్న ఈ తమ్ముడు అన్న పాట? మైనర్ పిల్లలు ఈడురానటువంటి వాళ్ళు ఇష్టపడి చేసుకున్నటువంటిది బాధలు ఎట్లా ఉంటాయని చెప్పేసిన పాట. ఇది మట్టి పాట, జానపదాలలో ఉన్నటువంటి పల్లె పాట. ఇది మంచి పాట, సూపర్. థ్యాంక్ యూ సార్. ఓకే తమ్మి. ఇద్దరు పెబ్బలు అన్న పాటలు విన్నాం కదా, మరి జుంగలను పిలుచుకోవాలి కదా. మల్లేష్ అన్న, మీ జుంగ సిద్ధమేనా? సిద్ధంగా ఉన్నాం. ఎవలను పంపుతున్నావు? ములుగు రాణి. అక్క వచ్చేసే అక్క. ఎవరికెళ్ళి వచ్చినావు? మాది ములుగు డిస్టిక్ నుండి వచ్చినాను నేను. ములుగు. ఓ ఈడ కాదు ఆడేనో సమ్మక్క సారక్క. అవును. అంతేనా? పోతారా జాతరకు మరి మీరు? వెళ్తాం. పోతారు. సరే, ఏం పాట పట్టుకొచ్చినావు? పల్లె జానపదం పచ్చని పైరుల మీద సందామామ. పచ్చని పైరుల మీద సందామామ అనే పాట పాడతావా? పాడతా తప్పకుండా. రెండు
ఏడ నేర్చుకున్నా అంటివి ఈ పాట? మా ఊళ్ళో నేర్చుకున్న చెల్లె నేను. ఊళ్ళోనే మా నేర్చుకున్నా. పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నా. పెద్దమ్మ అమ్మ గిట్ల ఎవరైనా పాటలు పాడతారా? మా అమ్మ పాడుతుంది, పెద్దమ్మ పాడుతుంది, మా నాన్న పాడతారు. అది ఆడికెళ్ళి వచ్చింది, అందుకే ఎత్తుకుడే పచ్చని పైరుల మీద సందామామ అని వాడేసినావు పాట. సరే మరి నీ పాట ఎట్లా అనిపించిందో యశ్పాలని నన్ను అడుగుదాం. అన్న ఎట్లా అనిపించింది అక్కవన్న పాట? చాలా బాగా పాడింది పాట. థ్యాంక్ యూ. అంటే ఈ పాటలో అర్థం ఏంటంటే జనరల్గా మనము ఇప్పకాయ దుప్పటోడు అని ఇంకో పాట ఉంటుంది. అప్పటోడు ఇప్పటోడే సందమామ, వాడు ఇప్పకాయ దుప్పటోడే సందమామ. తిప్పకాయ అని ఊళ్ళలో అంటుకాయలు ఉంటాయి, అది అంటుకుంటే పోవన్నమాట. వాడు ఎక్కడెక్కడో పండుకొని యాన్నో బొర్లుకొని వస్తే ఆ దుప్పటికి అంటుకున్నటువంటి కాయలు ఉంటాయి కదా, అంతకుముందు వచ్చినోడే వీడు అని చెప్పటం అనమాట ఆ ఉద్దేశం. ఇప్పకాయ దుప్పటోడు అంటే దుప్పటికి అంటుకున్నటువంటి ఇప్పకాయలు ఇక పోయిన సంవత్సరం వచ్చిండు, మళ్ళీ ఈ సంవత్సరం వచ్చిండు వాడే అన్నట్టుగా ఉన్నది ఈ పాట. గ్రామాలలో పల్లెలలో ఎవరైనా మామ అనుకునే వాళ్ళు, మరిది అనుకునే వాళ్ళు, మేనమామ చెప్పే ముచ్చట వరస అయిన వాళ్ళు ఎవరు ఇష్టపడ్డ వ్యక్తులు ఉంటారు. అది మనసుల్లోనే ఉంటుంది, హృదయంలో, కానీ బయట ప్రపంచానికి ఏం చెప్పరు. ఈ పాట ఏంటంటే ఆమె హృదయం నుంచి చెప్తుందనమాట, అరే కొట్టకరా నన్ను చండ్రకోలతోని, నాకు మంచి సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, మొగడున్నారని చెప్తా ఉందనమాట. అది ఓకే అక్క, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఇటు దిక్కు నుంచి జుంగని పిలుచుకుందామా? వసీమనా ఏమాట అని పిలుస్తావు? ఎందుకు పిలుస్తావు? పాట పాడేదందుకు వస్తాం కానీ అవతల 5 ఇస్తా అయితే మేము యువతల 10 ఇస్తా. ఇప్పుడు వస్తుంది మా చెల్లెలు. ఏం పేరు అక్క? మౌనిక. మౌనిక అక్క వచ్చేసేయి. మౌనిక అక్క చెప్పా. మాట్లాడవా నువ్వు? మాట్లాడతా. ఉత్త పాటనే పాడతావా? పాటలు పాడుతూ మాట్లాడతా. పాటలు పాడుతావు, మాట్లాడతావు. ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? నేను నల్గొండ డిస్టిక్ నుంచి ముకుందాపురం గ్రామం నుంచి వచ్చాను. సరే మరి ఏం పాట పట్టుకొస్తేవి? బుడ్డ గొడల పట్టుకొని బుడ్డలయ్య నేను పోతే. ఏడ నేర్చుకున్నవి పాట? అమ్మమ్మల తాతయ్యలు అట్లా ఆడికెళ్ళే అమ్మమ్మల తాతయ్యల కాడికెళ్ళి పట్టుకొచ్చినావు. సరే మరి నీ పాట ఎట్లుందో మేమందరం విని చెప్తాం, పాడు. బుడ్డలన్నీ వక్కడ మామ బుద్ధంత ఇక్కడ
అర్థమైందా అక్క నీకు? అలా చెప్పొచ్చుగా. అయ్యిందండి. అయిందా? నువ్వు గిట్లనే అంటావా మీ ఆయనని? ఏమని? అన్ని ముచ్చట్లు పెడతావా? ఓ మామ ఓ మామ ఓ మామ అని పెడతా. సరే మరి నీ పాట ఎట్లా అనిపించింది అన్నని అడుగుదాం. యశ్పాలన్న అక్క వాడిన పాట ఎట్లా అనిపించింది? అసలైన పల్లె పాట ఇది. ఇక దీంట్లో ఈ పల్లె పాటల్లో ఒక్క పదం కూడా బయట నుంచి ఆరకొచ్చిన పదం కాదు. మట్టిల నుంచి దున్నుకొని వస్తుంటే 4 రాసులు ఎట్లా పడతాయో అట్లా పడ్డాయి ఈ పదాలు ఇందులో. ఈ పాట ఆమె హృదయంలో, ఆ పల్లె పడుసు హృదయంలో అతను ఎంత గూడు కట్టుకొని ఉండో చెప్పే పాట. మంచి పాట, చాలా మంచి పదాలతో ఉన్న పాట. సాహిత్యపరంగా, తర్వాత ట్యూన్ పరంగా చాలా మంచిగా ఉంది. గొంతు కూడా ఇది బాగుందమ్మా, సూపర్. ఇద్దరు జుంగలు వాడిన పాటలు విన్నాం కదా, మరి 3వ జుంగను పిలుచుకుందాము. మల్లేష్ అన్న, అమ్మా మీ జుంగ తయారుగా ఉన్నాడా? తయారుగున్నారు. అన్న ఏం పేరు అన్న? అన్న డాక్టర్ తైదల్ అంజయ్య గారు. డాక్టర్ తైదల్ అంజయ్య అన్న. అన్న వచ్చేసేయి. డాక్టర్ వా అన్న? సాహిత్యంలో. అమ్మో సంతోషం అన్న, నాకు డాక్టర్లు అంటే బాగా భయం, అందుకని డాక్టర్ వా అని అడిగిన. ఏం పాట పట్టుకొచ్చినావన్నా? ఎద్దులొచ్చే ముద్దులొచ్చే అని సేకరణ పాట. సేకరణ పాట. ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? నాగసముద్రాల. అదేడు ఉంటుంది? సిద్దిపేట జిల్లా. సిద్దిపేటేనా? సరే మరి పాడేసేయి. ఎద్దులొచ్చే ముద్దులొచ్చే యాడగడుదు వగల దొడ్డి. ఎద్దులొచ్చే ముద్దులొచ్చే యాడగడుదు వగల దొడ్డి. పలకొడిసే పాటి మీదనో నా మంజుల ముతియాల దొడ్డి కాడనా. నా మంజుల పైడీల పందిరి కిందనా. నా మంజుల ఎద్దులొచ్చే ముద్దులొచ్చే యాడగడుదు వగల దొడ్డి. ఎద్దులొచ్చే ముద్దులొచ్చే యాడగడుదు వగల దొడ్డి. ఎడ్లు గూడి పొంగ ఎర్రరేగడి దుమ్ము రేగే. ఎడ్లు గూడి పొంగ ఎర్రరేగడి దుమ్ము రేగే. కలె దుమ్ము కంటే వారెనా నా మంజుల కన్నవారు యాదికొచ్చిరా. నా మంజుల కలె దుమ్ము కంట్లే వారెనా. నా మంజుల కన్నవారు యాదికొచ్చిరా. నా మంజుల ఎద్దులొచ్చే ముద్దులొచ్చే యాడగడుదు వగల దొడ్డి. ఎద్దులొచ్చే ముద్దులొచ్చే యాడగడు వగల దొడ్డి. అవ్వతాడనిదురరాదు అయ్యతాడనిదురరాదు. అవ్వతాడనిదురరాదు అయ్యతాడనిదురరాదు. సవట్లున్న సన్నాసి తాడనే నా మంజుల సచినట్టు నిదురవోతినే. నా మంజుల సవట్లున్న సన్నాసి తాడనే నా మంజుల సచినట్టు నిదురవోతినే. నా మంజుల సచినట్టు నిదురవోతినే. నా మంజుల సచినట్టు నిదురవోతినే. నా మంజుల. సన్నపు దోతుల మీద సాగదయ్య నిమ్మల తాడు సంధి వెళ్ళి నువ్వే రాంగనో. సీనయ్య సత్యభామలేలుకుందురో సీనయ్య. అంటే ఈ పాట నేను పాడినుంటాను నాకు అప్పట్లో, అందుకని ఈనుడితోటే అందరి పాట కదా, అందుకే ఈనుడితోటే గుర్తుకొచ్చి పాడినావు 2 లైన్లు. అన్న ఎట్లా అనిపించింది అన్న? మంచిగా అనిపించింది పాట. నా పాట మంచిగా అనిపించిందా? అన్న వాడిన పాట మంచిగా? ఇద్దరు పాటలు మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ.
సావిట్ల సన్నాసితోడి నేను చచ్చినట్టు నిద్రపోతా, నాకు అసలు మంజుల యాడుందో తెలియదు, మనసులో మంజుల అయితే ఉంది నాకు అని చెప్పేటటువంటి పాట ఇది. మంచి జానపదం పాట ఇది, సూపర్, బాగా వండు. మన ఆట పాటకు తగ్గట్టుగా ఈరోజు మొత్తం కూడా పచ్చి పసరు ఎట్లుంటుందో అటువంటి పాటలు వస్తున్నాయి ఈరోజు మొత్తం కూడా. సేకరణలో పచ్చి పసరు, మన పసరు వాసన ఎట్లుంటుంది, పల్లె పసరు వాసన, అట్లా ఆట పాటకు అటువంటి పాటలు వస్తున్నాయి ఈరోజు. బ్రహ్మాండమైన పాటలు వచ్చినాయి. నీ పాట కూడా మంచి పసరు వాసన పాట. థ్యాంక్ యూ. నాయన వసీము ఒడిసే నొరిపిల్లాక ఊకే వస్తూనే ఉంటుంది, ఏమైనా ఆయన ఏం కాలేదు. మా తమ్ముడు వస్తాడు, ఇక ఆయనకి లేవనికి శాతగా జర లేపకపోద్దా. దా నాయన దా, నీకు లేవరాకపోయే మీ తమ్ముడేమో మాటలు అనబట్టే దా. అవునాయన, నీ పేరేం పేరు? మురారక్క. నువ్వు మురారివా? అంతే. మరి ఈ సింగులు పోసుకున్నట్టు ఇదేంది పంచక్క? పంచ కట్టుకొని వచ్చినావా? ఏం పాట పాడతావు? ఎద్దు మీద పోయేటోడని. ఏడ నేర్చుకున్నావు పాట? మా ఊర్లో. ఏ ఊరు మీది? మాది మహబూబ్ నగర్ డిస్టిక్ అక్క, రాయపల్లి విలేజ్. మహబూబ్ నగర్కి వెళ్ళి వచ్చినావు. సరే పాడతావా పాట? అక్క. ఎద్దు మీద వయ్యటోడు సందమామ, వాడు మత్తికాయ దిప్పెటోడు సందమామ. రేపు తెస్తే రేగి పువ్వు సందమామ, వాడు మాపు తెస్తే మల్లె పువ్వు సందమామ. ఎద్దు మీద ఎద్దు మీద ఎద్దు మీద వయ్యటోడు సందమామ, వాడు మత్తికాయ దిప్పెటోడు సందమామ. రేపు తెస్తే రేగి పువ్వు సందమామ, వాడు మాపు తెస్తే మల్లె పువ్వు సందమామ. ఈ పువ్వు సందమామ, మన కొప్పులోన పెడదమో ఈ సందమామ. కొప్పు జాలి కుప్పబడే సందమామ, మన కాపురము గాలిపాయ సందమామ. కాపురము గాలిపాయ సందమామ, మన మేమేమి పెడదమో ఈ సందమామ. ఎద్దు మీద ఎద్దు మీద ఎద్దు మీద వయ్యటోడు సందమామ, వాడు మత్తికాయ లిప్పెటోడు సందమామ. రేపు తెస్తే రేగి పువ్వు సందమామ, వాడు మాపు తెస్తే మల్లె పువ్వు సందమామ. ఆకు తోట వనము తోట సందమామ, మంచి సోజమైన చెరుకు తోట సందమామ. సోజమైన చెరుకు తోట సందమామ, రెండు సోయగాల నాగులవి సందమామ. సోయగాల నాగులకు సందమామ, రెండు గజ్జలేమో ఇత్తమో ఈ సందమామ. ఎద్దు మీద ఎద్దు మీద ఎద్దు మీద వయ్యటోడు సందమామ, వాడు మత్తికాయ దిప్పెటోడు సందమామ. రేపు తెస్తే రేగు పువ్వు సందమామ, వాడు మాపు తెస్తే మల్లె పువ్వు సందమామ. వాడు మాపు తెస్తే మల్లె పువ్వు సందమామ, వాడు మాపు తెస్తే మల్లె పువ్వు సందమామ. వాడు మాపు తెస్తే మల్లె పువ్వు సందమామ. ఆవు మురారి అక్క, ఏడ నేర్చుకుంటేవి పాట? మా ఊర్లో అని చెప్పినా కదా అక్క. నువ్వు చెప్పినవా? నేను మర్చిపోయినట్టయినా. పొగిడినా కదా, అక్కడనే ఉన్నట్టు నువ్వు. గట్ల చందమామ అంటివి గానే ఆగో. నీ చందమామ తోటి కూర్చున్నా. మరి నీ పాట ఎట్లా అనిపించిందో అన్నని అడుగుదామా? అడుగుదాం అక్క. నువ్వే అడుగు. సార్, నా పాట మీకు ఎట్లా అనిపించింది? కొంచెం నీరు కొంచెం నిప్పు అలా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ పాట పల్లవిని రచయిత తీసుకున్నాడు ఎవరో. అప్పటోడు ఇప్పటోడే సందమామ, వాడు ఇప్పకాయ దుప్పటోడే సందమామ. అప్పటోడు ఇప్పటోడే సందమామ, ఇప్పకాయ దుప్పటోడే సందమామ. అరే అప్పటోడు ఇప్పటోడే సందమామ, ఇప్పకాయ దుప్పటోడే సందమామ. వీరుడు దయ్యకు తద్దినత కోలాటం పాట ఇది. అయితే ఈ కోలాటం పాటలో తీసుకున్నటువంటి పదాలు రెండు పదాలే ఒరిజినల్ పదాలు.
ఎద్దు మీద పోయేటోడే చందమామ, వాడు మధ్యకాయ దుప్పటోడే చందమామ. మిగతా పాటలన్నీ కూడా రచయిత తెచ్చుకొని రాసినటువంటి పదాలు ఉన్నాయి. అంటే ఇది సేకరణ పాట కాదు కానీ సేకరణ రచన సేకరించి పాడినటువంటిది ఉంది. ఇందులో 2-3 పదాలు మంచి పదాలు ఉన్నాయి. ఆకు తోట అంటాం, జనరల్ ఆకులతో ఉండే తోట చెరుకు తోట, చాలా మంచి పదం, పొందికతో వాడిండి పదాన్ని. అట్లనే అట్లా 2-3 పదాలు కొంచెం మంచి పదాలు వాడిండు. నీ గొంతులో ఇంకా పైన పడాలి, బాగా కింద మందరం కన్నా కింద ఉంది ఇంకా వాయిస్. ఓకేనా? ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. చూసిరు కదా, ఒకటో ఉద్దిలా ఇడిదిక్కు జుంగలు అడిదిక్కు జుంగలు మస్తు మస్తు పాటలు పాడిరు. మరి మనం రెండో ఉద్ది సురువు చేసుకుందామా? రెండో ఉద్ది సురువు చేసుకోవాలంటే మీ అందరికీ తెలుసు కదా, పెబ్బలు పాటలు పాడరు, అలా జుంగలతోటి పాటలు పాడిస్తారు. మరి మల్లేష్ అన్న ఏ జుంగను పంపుతుండు ఏంది అనేది అరుచుకుందాం. మల్లేష్ అన్న చెప్పమ్మా. జుంగ సిద్ధమేనా? సిద్ధంగా ఉన్నారు అక్క. ములుగు రాణి. ములుగు రానక్క, ములుక్కేలు వచ్చింది అక్క. అక్కని పంపుతావా మరి? అక్క వచ్చేసేయి. మంచి పాటతో వస్తుంది ఇప్పుడు. ఇప్పుడేం పాట పట్టుకొచ్చినావు అక్క? పున్నాపు వెన్నెల. పున్నాపు వెన్నెల వలలో పూసి కాయంగా, అదేనా? అదిగా చెల్లె, అంటే పూసికాయంగా. అందరు నవ్వుతురు నన్ను, మీరు నవ్వుకుంటారు కదా, మీరు నవ్వాలని చేసిన అట్లా. వరలో అనే ఉన్నది కానీ ఇంట్లో ఎన్నాదిరి అని ఉంటుంది. ఇక సేకరించింది కాబట్టి అట్లుంటది, రాసింది కాబట్టి ఇట్లుంటది, అంతేనా? అవునవును. సరే మరి పాడేసేయి. చెప్పురా. అదిరిందయ్యా చంద్రంలాగా, అదిరిందయ్యా ఆర్కెస్ట్రా, వయమ్మనే దండాలు నాయన. ఒక్కసారి అన్నల కోసం చప్పట్లు కొట్టొచ్చుగా. డోలక్ శివన్న, సైదులన్న, శ్రీరాములు అంకుల్, అట్లనే ప్రేమన్న, అట్లనే ప్రసాద్ అన్న, అస్సలు యశ్పాల్ అన్ననైతే పాట స్టార్టింగ్ నుండి చూస్తున్నా నేను. ఆడ కూర్చుండి చప్పట్లు కొడుతూనే ఉన్నాడు, మస్తు ఎంజాయ్ చేసిండు ఈ పాట. కానా కరెక్ట్ చెప్పిన, అంత ముద్దుగా అన్నా నువ్వు పాట. మరి థ్యాంక్ యూరా అన్న. ఎట్లా అనిపించింది అన్న పాట? చెప్పా అంటే అడగాలే కానీ తెలుసు, మస్తు నచ్చిందని తెలుసు. ఈ పాట
జానపద పాటల్లో ఒక చరిత్రాత్మకమైన పాటగా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ పాట స్టైల్లో చాలా పాటలు కొన్ని పాటలు ఉన్నాయి అక్కడ కానీ ఈ పాట అర్థం చాలా లోతైనటువంటి పాట, అంటే పురాతన పాట, చాలా పురాతన పాట. ఇందులో అర్థం ఏముందంటే పున్నాపి వెన్నెలా ఎనాదిరి పూసి కాయంగా ఎనాదిరి అమాస వెన్నెలా ఎనాదిరి ఆగి కాయంగా ఎనాదిరి. పిల్లలు లేకపోతే నాకు పిల్లలు లేరని దుఃఖించే పాట. అందరి తల్లుల్లాగానే మన తల్లుల్లాగానే మహిళలకు గర్భం దాల్చాలంటే పున్నానికి తేడా ఉంటుంది, అమాసకు తేడా ఉంటుంది. అట్లా ఎన్నో అమాసాలు పోయినాయి, ఎన్నో పున్నాలు పోయినాయి, కానీ ఆమె గర్భం దాల్చట్లేదు. ఈ పాటలో ఉన్నటువంటి అర్థము ములుగు రాణి తీసుకొచ్చిన పాట, ఒక కలికితురాయి పాట. ఇది చాలా చక్కని పాట, చాలా మంచి పాట తీసుకొచ్చినామా జానపదంలో. ఆటా పాటకు నాకు తెలిసి ఇంత మంచి పాట అంటే నేను ఉన్న టైంలో రావటం అనేది నా అదృష్టంగా భావిస్తూ చాలా మంచి పాట, సూపర్ పాట అమ్మా, మంచి పాట. థ్యాంక్ యూ సార్. ఇడిదిక్కు నుంచి అలా పెబ్బ ఏ జొంగను పంపుతాడో అరుచుకుందాం. వసీము ఇక నువ్వు దీర్ఘాలు తీసి మాట్లాడకమ్మా. నువ్వు నేనేం తిరగాలి, అప్పుడు తీసిన ఇప్పుడు తీస్తలే. ఎట్రా పోరా చెల్లె. అక్క రా అక్క. ఇప్పుడేం పాట పట్టుకొస్తేవి? కట్టెల పోదాం అనుకుంటున్నాక. పోదాం అనుకుంటున్నావా? వద్దులే, ఇంత మంచిగా తయారై కట్టెలకు పోతే మంచిగా ఉండదు. కట్టెల పోతే నా కౌన్సిల్కి వస్తాడు మా బావ. అదా పాట. సరే మరి పాడతావా? పాడేసి. రారదొరా
మోనికక్క, చెప్పురా. ఈ పాట ఎడికెళ్ళి పట్టుకొచ్చి నువ్వు? ఈ పాట కూడా అమ్మమ్మలకి వెళ్ళే పట్టుకొచ్చిన. అమ్మమ్మ పేరేం పేరు? దుర్గమ్మ. దుర్గమ్మ. దుర్గమ్మ దుర్గమ్మ అంటే దేవత. దేవత సొంటి పాటలు ఇచ్చింది మరి నీకు. సరే మరి నీ పాట ఎట్లుందో అడుగుదామా అన్నని. ఓకే అన్న, ఎట్లా అనిపించింది అన్న అక్కవన్న పాట? మంచిగా అనిపించింది పాట. ఇది కూడా మా మహబూబ్నగర్ ప్రాంతం నుంచి వచ్చిన పాటలాగానే ఉంది. అయితే ఈ పాటలో కూడా అచ్చం పల్లెకు సంబంధించినటువంటి జానపదులు పాడుకునేటటువంటి పాటల్లో ముఖ్యంగా ప్రియుడిని కోరుతుందనమాట ఆమె. చక్కగా ఎట్లా కోరుతుందనంటే అంశాలను ఎట్లా పిలుస్తారో తెలియదు, పిట్టల్ని ఎట్లా పిలుస్తారో తెలియదు. అట్లనే ఆమె ఏమంటుంది, కౌసు పిట్టల్ని ఎట్లా పిలుస్తారో తెలియదు. అంటే ఏదో ఏలేసి పిలుతారు కాదు, అటువంటి శబ్దాలతో నన్ను పిలువమని ఆమె ఇష్టంగా కోరుతుంది. మన ఆట పాటకు కావలసిన అచ్చమైన పాట ఇది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న. మల్లేష్ అన్న, అన్న తయారుగా ఉన్నాడా? రెడీ ఉన్నాడు. అన్న వచ్చేసేయి. ఇప్పుడేం పాట పట్టుకొచ్చినావు అన్న? ఎన్నెలమ్మ. ఎన్నెలమ్మ అనే పాట నేనే కదా పాట పాడే ఎవరైనా వెన్నెలమ్మలే. పాడేసి. కోటి ఊహల తోట ఎన్నేలమ్మ, అది ఎదలు మీటే పాట ఎన్నేలమ్మ. ఏటి అలల ఊట ఎన్నేలమ్మ, అది కలల పూల బాట ఎన్నేలమ్మ. గరిక పూల కుసన ముత్యమై విరిసింది, అమవాస నాడెండి తీగోలే వంగింది. చిరిగిన రొట్టోలే సగమేమో పెరిగింది. నిండు పున్నమి నాడు పిండెన్నేలయ్యింది. కాకి గూటిలోన ఎన్నేలమ్మ, కాకి గూటిలోన ఎన్నేలమ్మ, అది కోకిలై పుట్టింది ఎన్నేలమ్మ. కోటి ఊహల తోట ఎన్నేలమ్మ, అది ఎదలు పూసే పాట ఎన్నేలమ్మ. ఏటి అలల ఊట ఎన్నేలమ్మ, అది కలల పూల బాట ఎన్నేలమ్మ. సేలో దూది పువ్వయ్యి పూసింది, నల్ల తుమ్మ మీద తెల్ల కొంగయ్యింది. చిత్తాపులి కళ్ళల్లా నిప్పయ్యి మండింది, జింక పిల్లకు డొంక దారి మలిగింది. అడవి బిడ్డలకు ఎన్నేలమ్మ, అడవి బిడ్డలకు ఎన్నేలమ్మ, అది అడుగులు నేర్పింది ఎన్నేలమ్మ. కోటి ఊహల తోట ఎన్నేలమ్మ, అది ఎదలు మీటే పాట ఎన్నేలమ్మ. ఏటి అలల పూట ఎన్నేలమ్మ, అది కలల పూల బాట ఎన్నేలమ్మ. అది కలల పూల బాట ఎన్నేలమ్మ, అది కలల పూల బాట ఎన్నేలమ్మ. అంజయ్య అన్న, అబ్బా ఎంత
ఎత్తుగుందో నీ పాట వింటున్నా కొద్ది ఇప్పుడే అయిపోయిందా అనిపించింది. చాలా బాగుంది నీ పాటనైతే నిజంగా. అంటే ఈ సేకరణ పాటన రచన పాటన పక్కన పెడితే మాత్రం నీ గొంతు బాగుందన్న. థ్యాంక్ యూ. సూపర్. మరి అన్నను అడుగుదాం ఎట్లా అనిపించిందో. పాట సందేశాత్మకమైన పాట ఇది. అంటే పాట ఎన్ని తీర్లుగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది అని చెప్పే పాట. అడవి బిడ్డలకు వెన్నెలమ్మ, అడుగులు నేర్పింది వెన్నెలమ్మ. అంటే ఆకాశాన వెన్నెల, అడవి బిడ్డలకు అంటే ఆకులను కూడా బాకులు చేసిర్రు అన్నట్టుగా అన్నలకి చూపించేటటువంటి, అంటే అటువంటి పోరాటాలకు వెన్నుగా దన్నుగా ఉన్నటువంటిది వెన్నెలమ్మ అని చెప్పినటువంటిది ఉంది. ఈ ఊహల తోట కన్నా ఇంకా అక్కడ మంచి పదం వేస్తే బాగుంటుంది. సాహిత్యం చాలా బాగుంది. అన్నిట్లో కూడా పదబంధికలు బాగున్నాయి. కాల్పనికత సాహిత్యానికి పెట్టిన పేరుగా చాలామంది మన కవులు రచయితలు ఆ వరుసని ఈ పాట సూపర్ పాట. థ్యాంక్ యూ. వసీమనా నా పానం సల్లగైంది అలా అని అంటాను అనుకున్నావా? తోటి నాకు రంది. నీ పానం సల్లగా చేపిస్తాను. నాదెందుకు సల్లగవుతుంది? చాలా హుషారు మీద ఉంటా. పంపు తమ్ముని పోరా. పంపు. ఏం పాట పట్టుకొచ్చినవి ఇప్పుడు? ఇందాక ఎడ్లను తీసుకొచ్చినా కదా, ఇప్పుడు గుర్రాలను తీసుకొస్తున్నా. పాడు. గుర్రాలమ్మ గుర్రాలు లాలి సబరి గుర్రాలు, గుర్రాలమ్మ గుర్రాలు లాలి సబరి గుర్రాలు, గుర్రాలమ్మ గుర్రాలు లాలి సబరి గుర్రాలు, గుర్రాలమ్మ గుర్రాలు లాలి సబరి గుర్రాలు. ఒడ్లు బుక్కై గుర్రాలు వడువని అయి గుర్రాలు, ఒడ్లు బుక్కై గుర్రాలు వడువని అయి గుర్రాలు, ఒడ్లు బుక్కై గుర్రాలు వడువని అయి గుర్రాలు, ఒడ్లు బుక్కై గుర్రాలు వడువని అయి గుర్రాలు. గుర్రాలమ్మ గుర్రాలు లాలి సబరి గుర్రాలు, గుర్రాలమ్మ గుర్రాలు లాలి సబరి గుర్రాలు. తౌడు బుక్కై గుర్రాలు తాళని అయి గుర్రాలు, తౌడు బుక్కై గుర్రాలు తాళని అయి గుర్రాలు, తౌడు బుక్కై గుర్రాలు తాళని అయి గుర్రాలు, తౌడు బుక్కై గుర్రాలు తాళని అయి గుర్రాలు. జొన్నల్ బుక్కై గుర్రాలు జిద్దు జతై గుర్రాలు, బుక్కై గుర్రాలు జిద్దు జతై గుర్రాలు, జొన్నల్ బుక్కై గుర్రాలు జిద్దు జతై గుర్రాలు, జొన్నల్ బుక్కై గుర్రాలు జిద్దు జతై గుర్రాలు. గుర్రాలమ్మ గుర్రాలు లాలి సబరి గుర్రాలు, గుర్రాలమ్మ గుర్రాలు లాలి సబరి గుర్రాలు. గడ్డిమెయ్యై గుర్రాలు గెన్నని అయి గుర్రాలు, గడ్డిమెయ్యై గుర్రాలు గెన్నని అయి గుర్రాలు, గడ్డిమెయ్యై గుర్రాలు గెన్నని అయి గుర్రాలు, గడ్డిమెయ్యై గుర్రాలు గెన్నని అయి గుర్రాలు. నీళ్లు దాగై గుర్రాలు నిలువని అయి గుర్రాలు, నీళ్లు దాగై గుర్రాలు నిలువని అయి గుర్రాలు, నీళ్లు దాగై గుర్రాలు నిలువని అయి గుర్రాలు, నీళ్లు దాగై గుర్రాలు నిలువని అయి గుర్రాలు. గుర్రాలమ్మ గుర్రాలు లాలి సబరి గుర్రాలు, గుర్రాలమ్మ గుర్రాలు లాలి సబరి గుర్రాలు, లాలి సబరి గుర్రాలు, లాలి సబరి గుర్రాలు, లాలి సబరి గుర్రాలు. ఏం తమ్ముడు అక్క అవుతనే లేవుగా అస్సలు. సరే అన్నని అడుగుదాం ఎట్లా అనిపించింది. అన్న ఎట్లా అనిపించింది అన్న తమ్ముడు అన్న పాట? గుర్ర పరుగులాగుంది. గుర్ర పరుగు. థ్యాంక్ యూ సార్. గుర్రాల మీద రాసుకున్నటువంటి పాట. అంటే గుర్రాల మొండితనాన్ని తెలియజేసే పాట కూడా కనపడుతుంది. ఇది జానపదం మీద రాసినటువంటి కవి పాటే. కవి పాట, మంచి పాట. సార్ ఓకే తమ్మి.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. అన్న అందరు పాటలు పాడిరు, అటు పెబ్బలు వాడారు, జుంగలు వాడారు, రెండు పాటలు వాడారు, మంచిగానే ఉంది. మరి నువ్వు విలువమంటే వాళ్ళందరినీ పిలుస్తా. అందరిని పిలు. మల్లేష్ అన్న మీ జుంగల్ని పట్టుకొని నువ్వురా. అట్లనే వసీము నీ జుంగల్ని పట్టుకొని నువ్వురా. సరే అన్న, మరి మల్లేష్ అన్న దాంట్లోకి వెళ్ళి ఎవరు గెలిచిర్రు, అట్లనే వసీం టీంలోకి వెళ్ళి ఎవరు గెలిచిర్రు అనేది చెప్తే. ఆటపాటకు జానపద పాటల పల్లకిని మోసుకొచ్చిరు చూడు, అది ఇంపార్టెంట్, అది ముఖ్యం. ఎందుకంటే ఒరిజినల్ జానపదాలని ఈరోజు ఎక్కువ మంది పాడారు. కవి రచయితలు ఈ కాలం వాళ్ళు రాసినటువంటిది కాకుండా ఆ పురాతన కాలం మరుగున పడిపోతున్నటువంటి పాటల్ని తీసుకొచ్చారు. సరే, మన ఆటపాట ఉద్దేశం కూడా అదే కనుక దానికి సుక్కానిగా ఈ పాటలు పట్టుకొచ్చారు. అయితే వాస్తవంగా మన మల్లేశం అన్న టీంలో నుంచి ములుగురాని పాట, చందమామ పాట అని నేను ఫస్ట్ అనుకున్నా, చందమామ పాట. కానీ చందమామలు చాలా ఉన్నాయి పాటలు, కానీ సెకండ్ సారి పాడింది చూడు పాట ఒరిజినల్ పాట అని చెప్పాను, పురాతన తరిగిపోతున్న పాట. ఏది పున్నాపి వెన్నెల ఆ పాట, ఇది అసలు పాట. కాబట్టి ఈ పాట ఓకే, సూపర్. ఈ పాటకు రానక్క అయితే రానక్క ఈ పాట నుంచి ఓకే. తర్వాత మన వషీం టీముల నుంచి పాడిన దాంట్లో ముఖ్యంగా మన మౌనిక ఫస్ట్ బుడ్డల కోడెలని పాడింది కదా, ఈ పాట కూడా మంచి పాట, అది ఆ చెల్లె. ఓకే, సూపర్. మౌనిక అక్క అట్లనే రానక్క ఇలా మొత్తం ఆడోళ్ళ రాజ్యమే ఉన్నట్టుంది ఈడ గెలిచిర్రు. మంచి పాటలు తీసుకొచ్చారు వాళ్ళు. తమ్ముడు కూడా మంచిగానే పాడాడు, మురారి. అంటే గొంతు జీరగొంతు అనమాట తమ్ముడిది. అంత పైకి లేవదు. తను ఎంచుకునే పాటలు కొంచెం ఇంకా కిందంగా ఉండే పాటలు ఎంచుకొని పాడితే మంచిగా వస్తుంది. ఓకేనా? ఇక దీంట్లో ఇక తైదల పాడినటువంటి పాట సాహిత్యపరంగా మంచి పాట, అది దాన్ని మనం తీసుకోం, ఇక్కడ ఎట్టి పరిస్థితులను తీసుకోం. సాహిత్యానికి కొలమానికమైన పాట కాబట్టి ఈ వేదిక వరకు ఆ పాటని ఆస్వాదిస్తాం, కానీ పోటీల్లో దాన్ని అంతగా ముందుకు తీసుకుపోలేం. కాబట్టి అంజన రాసిన సాహిత్య పాట చాలా గొప్ప పాట, మంచి పాట. ఆయన కవి కనుక ఆయన మనం కీర్తించవచ్చు ఇక్కడ, కానీ ఆ పాటని దీంట్లో పోటీలో కీర్తించలేము. ఓకేనా? మన జుంగల్ ఎవరైతే అనుకుంటున్నామో ఖచ్చితంగా జానపదాలనే పట్టుకురావాలి. శ్రమజీవుల నాటపాటలు, కోటపాటలు, కోలాట పాటలు, దుంపుడు పాటలు, ఉయ్యాల పాటలు, ఇసురాళ్ళ పాటలు, మరి ఏది పెద్దమ్మల పాటలు, చాలా రకాల పాటలు ఉన్నాయి. ఆ పాటలకు సంబంధించినటువంటి వాటిని ఏరుకొని అటువంటి వాళ్ళనే తీసుకొని రావాలి. కాబట్టి పాట దొరికింది కానీ ఏ పాట పడితే ఆ పాట తీసుకురావద్దు. గాయకుడికి గొంతుకు సరిపోయే పాట తీసుకొని రావాలి. ఎందుకంటే లక్షల కోట్ల మంది మన దూరదర్శన్ చూస్తున్నారు, లక్షల కోట్ల మంది ప్రేక్షకులు మనకున్నారు. కాబట్టి వాళ్ళని మైమర్పించి వాళ్ళని ఆలరించడమే మన ఉద్దేశం కనుక అటువంటి పాటలు ఎంచుకొని తీసుకొని వస్తే జుంగలు మనకి ఇంకా మనం ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఇంకా చూరగొంటాం. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. చూసిరు కదా నుల్లా, ఇది ఇవాల్టి మన ఆట పాట. వచ్చే వారం కూడా మంచి మంచి జుంగలతోటి పెబ్బలతోటి కలుసుకుందాం. మీకు మాట ఇచ్చిన ప్రకారంగానే మంచి మంచి పాటలు పాడిపిస్తా. అంతవరకు చూస్తూనే ఉండుండ్రి ఆట పాటల సందడి. ఇది పల్లె పాటల సింగిడి.